హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తన ముందే తన బాస్కి షేక్ హ్యాండ్ ఇచ్చిన పద్మావతిపై కోపడ్డ విక్రమాదిత్య. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా పద్మావతి అయితే వాళ్ళ బాస్ పిలుస్తాడు. ఏంటి సార్ పిలిచారు అని పద్మావతి అంటుంది. పద్మావతి, నేను నీకు ఒక అసిస్టెంట్ పెడుతున్నాను, నువ్వేం చెప్తే ఆ అసిస్టెంట్ అదే పని చేస్తాడు, అలా చేసేలా నువ్వే చేసుకోవాలి, ఏమైనా తూక జాడిస్తే కరెక్ట్ గా పెట్టు అని పద్మావతికి చెప్తూ ఉంటాడు. సార్ అసిస్టెంట్ నాకెందుకు సార్ అని పద్మావతి అడుగుతుంది. నీకు ఖచ్చితంగా ఉండాలి పద్మావతి అని విక్రమాదిత్యని పిలుస్తాడు వాళ్ళ సార్. వికీని చూసిన పద్మావతి అయితే షాక్ అవుతుంది. అలాగే వికీ కూడా షాక్ అవుతాడు. ఏంటి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. అంటే మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందన్నమాట. సరే విక్రమాదిత్య, నువ్వు పద్మావతికి అసిస్టెంట్ గా పనిచేయాలి, తను ఏ చెప్తే అదే చేయాలి అని వాళ్ళ సార్ చెప్తూ ఉంటాడు. నేను పద్మావతికి అసిస్టెంట్ గా ఉండాలా అని విక్కీ షాక్ అవుతాడు. ఇంకా పద్మావతి ఏం మాట్లాడలేక అలాగే తలదించుకొని ఉంటుంది. పద్మావతి ఇప్పటి నుంచి తనని అసిస్టెంట్, ఏం పని చెప్తే ఆ పని చేస్తాడు, ఆల్ ది బెస్ట్ అని తనకి షేక్ హ్యాండ్ ఇస్తాడు. అది చూసిన విక్కీకి చాలా కోపం వస్తుంది. ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఇంత చనువు, తనకి షేక్ హ్యాండ్ ఎలా ఇస్తుంది అని విక్కీ సీరియస్ అవుతాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.